బండి భగీరథపై పేటు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చేసింది. ఈలోపు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం పాటు వెలువరిస్తామని తెలిపింది కోర్టు. ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం, బాలిక వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్పై ఎటువంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తుకు సహకరిస్తామని, కనీసం యథావిధి స్థితినైనా కొనసాగించే విధంగా ఉత్తర్వులివ్వాలంటూ పదే పదే అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామని చెప్పి న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అవసరం లేదని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. అటు పోలీసులు పిటిషనర్ను ఇరికించాలన్న ఉద్దేశంతో కఠిన సెక్షన్స్ ను చేర్చారని తెలిపారు. డిసెంబర్లో సంఘటన జరిగితే ఫిర్యాదుదారు మార్చిలో న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదు, అలాంటప్పుడు వెంటనే సెక్షన్స్ ను మార్చాల్సిన అవసరం లేదన్నారు. బాధితురాలి పుట్టిన తేదీలను రెండు విధంగా చూపుతూ దానికి సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పించామని, అలాగే ఫిర్యాదులో పేర్కొన్న 3 సంఘటనలు బాలిక ఆమోదం ప్రకారమే జరిగిందని వాదించారు. వారి తల్లిదండ్రుల అనుమతితోనే బయటకు వెళ్లారని, వారు రిలేషన్షిప్ లోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటకు రావడంతో కేసులు తెరపైకొచ్చాయని కోర్టుకు తెలిపారు. ఇక ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల తర్వాత కూడా బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో పేర్కొనగా వీడియోలు చూస్తే మాత్రం బాలిక ఇష్టంగా తీసుకున్నట్టు ఆధారాలున్నాయి అని వాదించారు. ఇక ఎఫ్ఐఆర్ సవరించకుండానే మొదటి దాంతోనే తీవ్రమైన ఆరోపణలున్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలకు ఫోక్సో కేసులోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని తెలిపారు. ఫోక్సో కేసు నమోదైనట్టయితే నిందితుడు ముందస్తు బెయిల్కు అనర్హుడుగా వాదించారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సెక్షన్స్ ను సవరించే అధికారం పోలీసులకు ఉంటుందని, బాధితురాల నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లో చేర్చారని కోర్టుకు తెలిపారు. ఇక మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణ ఉందన్నారు. బాలిక 10వ తరగతిలో సహా వివిధ పాఠశాలల్లో చదివిన సర్టిఫికేట్స్, జీహెచ్ఎంసీ రికార్డ్స్ ఆధారంగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాలను పోలీసులు సేకరించారని, ఆమె వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12 అని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. దీని ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్ల లోపే ఉంది అని వాదనలు వినిపించారు.